ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో గురుగారు మాటలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏంటంటారు? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఈ యొక్క శ్రీరామనవమి తర్వాత చైత్రమాసం, మరి ఇట్టి ఏప్రిల్ మాసము చైత్రమాసము ఎంతో అద్భుత మాసం. మనకు నూతన సంవత్సరము అంటే ఉగాది పరంగా కూడా మనము చేసుకునేటువంటి ఈ యొక్క ఫెస్టివల్స్ ప్రారంభం శ్రీరామనవమితో. సో మళ్ళీ ఇక్కడ ఇంటింట శుభకార్యాలకు సంబంధించి చక్కగా కూడా అద్భుతమైనటువంటి ముహూర్తాలు కలవు. మరి అలాంటి ఈ చైత్రమాసానికి సంబంధించినటువంటి మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వీరికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో కొంత అనవసరమైనటువంటి ఖర్చులతో అద్భుతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు 100 వస్తే ఒక 70 ఖర్చు అనుకోండి. ఆ 70లో కూడా ఒక 30 అనవసరమైన ఖర్చు. అరే కాస్త ఓపిక పట్టుంటే అయిపోవు, తొందరపడకుండా ఉండాల్సింది అనేటువంటి భావన ఖర్చు పెట్టిన తర్వాత అర్థమవుతుంది. సో ముఖ్యంగా కూడా ఖచ్చితంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారు ఈ యొక్క ఏప్రిల్ నెలలో కొంతమేర దుబారా ఖర్చుకు దూరంగా ఉండండి, తొందరపడకండి. ఇక అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా వీరికి ఏర్పడబోతున్నాయి. గవర్నమెంట్ రిలేటెడ్ ఏదో ఒక జాబ్ వీరి తలుపు తట్టనుంది. సో ఏమైనా ఉన్నా కూడా అప్లై చేయండి ఖచ్చితంగా కూడా. లేదా ప్రైవేట్ జాబ్ అయినా కూడా జాబ్లో నిలకడ అనేటువంటిది ఉండకుండా కొంత చికాకుగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో యొక్క నెలమందమే ఓపిక పట్టండి. మరలా మనకు మే తర్వాత అంతా బాగుంటుంది. మే జూన్ వరకు కొంత ఓపిక పట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా వ్యాపారానికి సంబంధించినటువంటి దానిలో అద్భుతమైనటువంటి యోగం ఉంది. అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించినటువంటిది, స్థిరాస్తులలో లాభాలు, చక్కటి ధనాదాయము కనబడుతూ ఉన్నది ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా వృషభ రాశి వారికి కొంతమేర యంత్ర సంబంధిత ప్రమాదాలు, కొంత ధన ప్రాప్తి కూడా కనబడుతున్నది. సో ఓవరాల్గా శ్వాసకోశ సంబంధించిన విషయాలతో ఇబ్బంది పడేటువంటి వారికి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చును. మనకు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ఏప్రిల్ నెలలో తీర్థయాత్రలకు వెళ్ళే పరిస్థితి ఉంది ఈ యొక్క వృషభ రాశి వారు. ఇంకా అదేవిధంగా ధన కనక వస్తు ప్రాప్తి, గృహంలో శుభకార్యాలు నిర్వహించేటువంటి పరిస్థితి, చక్కటి కీర్తి, బంధుమిత్రులతో చక్కగా ఆనందముగా గడిపేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది వృషభ రాశి వారు. సో దీంతో పాటుగా కొంతమేర వృషభ రాశి వారికి నెల చివరలో అంటే 25వ తారీఖు తర్వాత, ఏప్రిల్ 25వ తారీఖు తర్వాత ఎవరైతే పిల్లలకు ఆశించినటువంటి మార్కులు రాకుండా, సో ఇప్పటి నుండే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి చూసుకోండి, ఆల్రెడీ నడుస్తూ ఉన్నవి. సో ఏప్రిల్లో ఏమైనా మరలా తిరిగి రాసేటివి ఉన్న ఎగ్జామ్స్, సో గట్టిగా చదివే ప్రయత్నం చేయండి, ముందుగానే చెప్పడం జరుగుతున్నది. ఇక కుటుంబ సౌఖ్యము, చక్కటి కీర్తి వృద్ధి, ధనాదాయం ఉంది ఇక్కడ. దాన ధర్మ నిర్వహణ, మనోనిబ్బరము, గుండె ధైర్యము అధికంగా పెరగబోతూ ఉన్నది. ఖచ్చితంగా ఏదో సాధిస్తాము అనేటువంటి నమ్మకంతో రాబోయే సంవత్సరంన్నర కూడా వీరికి ముందుగానే చెప్తున్నా. ఇక ఇప్పటి నుండే రెడీగా ఉండండి, ఫిక్స్ అయిపోండి ఈ ఏప్రిల్ నుండి. సో రాబోయే మే జూన్ నుండి తిరిగి ఒక 2 సంవత్సరాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో అదైతే 100%. ఇక ఎటు తిరిగి బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి వాతావరణం కనబడుతూ ఉంది. ఇంకా విందు భోజనాలు, అదేవిధంగా ఇష్టకార్య సిద్ధి కనబడుతుంది. ఏదైతే
మీరు కార్యం కావాలి అని ఇష్టపడుతున్నారో అది తప్పకుండా జరిగే పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఎప్పుడైతే మనకు నెల చివరలో కొంతమేర ఆయుధానికి సంబంధించినటువంటి ప్రమాదాలు, అంటే ఈ యొక్క నైఫ్ కానీ లేదా సీజర్స్ కానీ హ్యాండ్ టు హ్యాండ్ ఇట్లా ఇవ్వకండి, పక్కన పెట్టి తీసుకోండి అని చెప్పండి. ఎవరన్నా అయ్యో ఒకసారి కత్తెర ఇవ్వు కానీ చాక్ ఇవ్వు కానీ అడిగినప్పుడు సూది కానీ పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. సో వీటి వల్ల మీకు ప్రమాదాలు వాటిల్లే పరిస్థితి ఉంది. మహిళా మనులకు వంట చేసేటువంటి సందర్భాలలో జాగ్రత్త. ఈ యొక్క కుక్కర్ మూత పేలడం కావచ్చును, లేదా ఆయిల్ రిలేటెడ్ ఏమైనా చిల్లడం కావచ్చును, ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్త. ఇక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, నూతన వ్యాపారాలు పెట్టాలి అనుకున్నా, నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, నూతన అంటే వీరి యొక్క ఆల్రెడీ ఉండేటువంటి వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్న అమోఘమైనటువంటి సమయము మీకు ఆసన్నమైనది అనేటువంటి ఆలోచన చేసుకోండి. విన్నరా? వ్యాపారాలలో లాభాలు, స్త్రీ మూలక లాభాలు, సంతాన సౌఖ్యము, ఇష్టవాంఛా ఫలసిద్ధి, ఇలా అన్నీ కూడా మనకు ఎంతో శుభంగా ఉన్నవి వృషభ రాశి వారికి. మరి 2024తో పోల్చుకుంటే 25 బాగుంది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి చాలా అంటే చాలా వరస్ట్ పరిస్థితులే, చాలా మైనస్ వాతావరణాన్ని ఎదుర్కొన్నటువంటి వారు వృషభ రాశి వారు. అసలు 1, 2 కాదు, జరగరాని అవమానాలు, రిలేటివ్స్ దూరం అయిపోవడాలు, సొంత ఇల్లును అమ్ముకోవడాలు, అన్నదమ్ములకు గొడవలు జరగడాలు, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడాలు, 1, 2 అంటే ఏమిటి, చాలా మటుకు కూడా ఇబ్బంది కలిగినటువంటి సంఘటనలు ఎన్నెన్నో కూడా బరువు మోసినారు కదా. సో ఇప్పుడు మీకు రాబోయే ఈ 2 సంవత్సరాలు కూడా యోగం పట్టబోతూ ఉన్నది. శుక్ర మహర్దశ యోగం అనుకుంటారో, నక్కదోకం దొక్కారు అనుకుంటారో. సో అన్నింటా శుభము. ఎక్కడ ఎవరిని అడగాల్సిన పని లేదు. ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కళ్ళు మూసుకొని ముందుకు వెళ్ళిపోండి, దూసుకోపోండి అంతే. బట్ వ్యక్తిగత జాతక పరిశోధన అయితే కావాలి. ఒక్కవేళ ఏమైనా నీచబడినటువంటి దశలు, అంతర్దశలు నడుస్తుంటే మాత్రం చెప్పలేం, చాలా ఇబ్బందులు జరుగుతాయి. కనుక ఆల్ ద బెస్ట్. ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.